తెలంగాణ మత్స్యకారులు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వాటిలో ప్రధాన సమస్య చేప పిల్లల కొరత. మత్స్య రైతులు తమ చేపల పెంపకం కోసం అవసరమైన చేప పిల్లలను ఆంధ్రప్రదేశ్ నుండి కొనుగోలు చేస్తున్నారు. తక్కువ హ్యాచరీస్ ఉండడం వలన నాణ్యతా సమస్యలు, అధిక ధరలు మరియు కొంతమంది మధ్యవర్తుల మోసాలు పెద్ద కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. తెలంగాణలో గుర్తింపదగిన చేపల హ్యాచరీలు లేకపోవడం వలన ఆక్వా రైతులు చేప పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ మీదే ఆధారపడుతున్నారు. దీని వలన ఇక్కడి సంపద ఆంధ్రప్రదేశ్ కి రెవెన్యూని తెచ్చిపెడుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా చేప పిల్లలను పెద్ద ఎత్తున అందిస్తున్నప్పటికీ వాటి పరిమాణం, సంఖ్య మత్స్యకారులకు సరిపోవడం లేదు. అయితే ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణలో ఆక్వాకల్చర్ క్షీణించిపోవడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ మత్స్యశాఖ తక్షణమే చర్యలు తీసుకోవడం అవసరం. రాష్ట్రంలో చేప పిల్లల కోసం స్థానిక హ్యాచరీలు ఏర్పాటు చేయడం, నాణ్యతా ప్రమాణాలను పెంచడం మరియు రైతులకు ఉపాధి మార్గాలను అందించడం అత్యంత ముఖ్యం. ఇక కొంతమంది మధ్యవర్తుల మోసాలపై దృష్టి పెట్టడం ద్వారా రైతులకు సరైన ధరలు, నాణ్యత గల పిల్లలను అందించడం సాధ్యమవుతుంది. ఇది రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా తెలంగాణలో ఆక్వాకల్చర్ ను అభివృద్ధి చేయగలదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఫిషరీ న్యూస్ తెలుగుని ఫాలో అవ్వండి.